ఈ దేవాలయంలో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము అష్టమి తిథులు పంచమి తిథుల్లో మన దేవాలయంకి రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడి నుంచో జనాలు భక్తులు వస్తున్నారు. ఆ అమ్మవారి యొక్క పూజలు హోమాలు చేసుకుంటున్నారు. ఈ అమ్మవారి యొక్క పూజల వల్ల హోమాల వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించుకొని ఆ దేవతలకు కృపకు పాత్రులవుతున్నారు. అయితే ఈ దేవాలయంలో ప్రతినిత్యం కూడా హోమాలు అవుతూ ఉంటాయి. ఆ హోమాలు ఏంటి అంటే నిత్యం వారాహిదేవి ప్రత్యంగిరదేవి హోమం జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారము శరభేశ్వర హోమం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి రోజు రాజశ్యామల హోమం చండీదేవి హోమం కూడా ఉంటుంది. ఇక్కడ వారాహి దేవతను చూడండి. వారాహిదేవి లలితాదేవి యొక్క పరివారానికి సైన్య అధ్యక్షురాలు, లక్ష్మీదేవి స్వరూపము, వరాహుడి యొక్క ఆత్మశక్తి నుంచి ఉద్భవించినటువంటి దేవత వారాహిదేవి. చాలా శక్తివంతమైనటువంటి ఉగ్రమైనటువంటి దేవత. ఈ దేవతకి భూమి సమస్యలు, భూమికి సంబంధించిన కోర్టు సమస్యలు, గొడవలు, అలాగే భూముల వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార అభివృద్ధికి కానీ, కోర్టు కేసులు పరిష్కారం కోసం కానీ, ఫైనాన్స్ డెవలప్మెంట్కి కానీ ఈ దేవత పూజలు హోమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ ప్రత్యంగిరాదేవిని చూడండి. ప్రత్యంగిరాదేవి చాలా శక్తివంతమైన దేవత, కాళీ స్వరూపము. ప్రత్యంగిరాదేవి ఏంటంటే మనకి జీవితంలో ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే శత్రుబాధలు కానీ ఇవన్నీ పరిష్కరించుకోవడానికి ఈ ప్రత్యంగిరాదేవి ఆరాధన అనేది మనకి కలియుగంలో చాలా అవసరము. ఈ కలియుగంలో మనం తప్పులు చేయకపోయినా కానీ మనల్ని చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కలియుగంలో. కాబట్టి ఈ కలియుగంలో ఇలాంటి ఉగ్రదేవత ఆరాధన అనేది చాలా అత్యంత అవసరం అందరికీ కూడా. ఈ రోజుల్లో ఎటువంటి సమస్యలనైనా కూడా పరిష్కరించుకోవడానికి ఈ ప్రత్యంగిరాదేవి ఆరాధన హోమాలు పూజలన్నీ కూడా మనం చేసుకోవచ్చు.